ఇప్పుడు ఈ నేరం నాదా ధారావాహిక 18వ భాగం వింటారు. రచన జగర్లపూడి భార్గవి స్వరూప్. పఠనం శ్రీమతి నందిని చైతన్య. జరిగిన కథ: జాహ్నవి దేవేష్ల మధ్య ఏదో గొడవ జరిగిందని అర్థం చేసుకున్న ఆమె కుటుంబ సభ్యులంతా అసలేం జరిగిందో చెప్పమని ఆమెను నిలదీస్తారు. జాహ్నవి చెప్పేందుకు ఉద్యుక్తురాలవుతున్నంతలో ఆమె అత్తమామలు అక్కడికి వస్తారు. తరువాతి భాగము. అందరికంటే ముందుగా తేరుకున్న పురుషోత్తం పెద్ద తమ్ముడు సుందరం, రండి రండి, ఎంతసేపేందొచ్చి అంటూ లేచి కుర్చీలు చూపించాడు వాళ్లకు. చాలాసేపైంది పెదనానా అంది సాత్విక. ఇంతలో తేరుకున్న కుటుంబ సభ్యులు కంగారుగా రండి రండి అంటూ వాళ్లను లోనికి ఆహ్వానించారు. ఎలా ఉన్నారు? ఒక్క మాట ముందు చెబితే స్టేషన్కు కారు తీసుకొచ్చేవాళ్ళం కదండీ అంటూ తమ మనసులోని ఆందోళనను బయట పడనివ్వకుండా ఒకరి తర్వాత మరొకరు పలకరింపులు మొదలుపెట్టారు. వాళ్లని చూడగానే మొదట తెల్లబోయిన జాహ్నవి తేరుకొని నెమ్మదిగా లేచి నమస్కరించింది. అందరిలోనూ ముందుగా తేరుకున్న ఇందిరమ్మ వియ్యపువారికి మంచినీళ్లు, కాఫీలు, టిఫన్లు అంటూ మర్యాదలకు కోడళ్లను పురమాయించింది. అమ్మా, అలాంటివేమొద్దు, భోజనం చేసే వచ్చాం, మంచినీళ్లు చాలు అంటూ దేవేష్ తండ్రి గిరిధర్ చెప్తున్నా అప్పటికే కాఫీ కప్పులతో తులసి, హైమ ప్రత్యక్షమయ్యారు. కాసేపు అందరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. జాహ్నవి తల్లి నీరజ మౌనంగా తలవంచుకొని కూర్చొని ఏం విన్నారో, ఎంతవరకు విన్నారో, ఏ విధంగా స్పందిస్తారో అని లోలోపలే గాబరా పడుతోంది ఆమె. ఇరు కుటుంబాల మధ్య క్షేమ సమాచారాల గురించిన పలకరింపులు పూర్తయ్యాక ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కానట్లు ఇరువైపు వాళ్లు మౌనంగా ఉండిపోయారు. అందరి మధ్య కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ దేవేష్ తండ్రి గిరిధర్, చెప్పమ్మా జాహ్నవి, ఏదో చెప్పబోతున్నావు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా దాని గురించి తెలుసుకునే హక్కు మాకు ఉందనుకుంటున్నాను అన్నారు గంభీరంగా. దేవేష్ తల్లి ప్రసన్న కూడా అవునన్నట్లు తల పంకిస్తూ జాహ్నవి వైపు చూసింది. ఆమె ముఖంలో విచారం స్పష్టంగా కనిపించింది జాహ్నవికి. ఓసారి అందరివైపు చూసి తలదించుకున్న జాహ్నవి ఏం చేయాలో పాలుపోనట్లు మౌనంగా ఉండిపోయింది. అక్కడి పరిస్థితి అందరికీ ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు వీళ్ళు హఠాత్తుగా చెప్పపట్టకుండా ఇక్కడికెలా వచ్చారు? ఎందుకొచ్చినట్లు? అందరి మదిలో ఇదే ప్రశ్న. అది చదివినట్లు ప్రసన్న నోరు విప్పింది. వాళ్ల ముఖాల్లో అస్పష్టంగా కనిపిస్తున్న సందేహానికి సమాధానమిస్తూ, అమ్మాయిని 8వ నెలలో ఇంటికి తీసుకొచ్చినట్లు అన్నయ్యగారు మాకు ఫోన్ చేసి చెప్పినప్పటి నుండి ఒక్కసారైనా చూసొద్దామనుకుంటూనే ఉన్నాం. కాని వీలవ్వలేదు. ఇవాళ మీ ఊరికి పక్కనే ఉన్న గౌరీపురంలో మా వాళ్ల తరపు బంధువుల ఇంట్లో నామకరణుంటే అక్కడికొచ్చాం. ఎటూ ఇంత దూరం వచ్చాం కదా, కోడలికి 9వ నెల పెట్టుంటుంది, ఓసారి చూసెళ్దామని ఇలా వచ్చాం అంది ప్రసన్న. అయ్యయ్యో, భలేవారమ్మా, మీ కోడలామే, మీరెప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, చూడొచ్చు దీర్ఘం తీసి అంది ఇందిరమ్మ. అవును, అదే ఉద్దేశంతో చెప్పకుండానే వచ్చాం. వచ్చింది కూడా మంచికే అయ్యింది. జాహ్నవి దేవేష్ల మధ్య గొడవని తెలిసింది. అది ఎందుకో ఏమిటో మాకు తెలియాలి కదా. ప్రసన్న మాటలు మృదువుగానే ఉన్నాయి. ఏం చెయ్యాలి, ఎంతవరకు చెప్పాలి? తల వంచుకొని కూర్చున్న జాహ్నవికి ఏమీ అర్థం కావటం లేదు. చెప్పు తల్లి, అన్ని నిజాలు చెప్పు. మీ ఇద్దరి మధ్య ఏం జరుగుంటుందో మాత్రం మాకు తెలియటం లేదు అంది ఇందిరమ్మ జాహ్నవి వైపు చూస్తూ. జాహ్నవి నెమ్మదిగా తలెత్తి నాన్న, బాబాయిలు, బామ్మల వైపు చూసింది. పురుషోత్తం ముఖంలోని బాధను దాచుకొని జాహ్నవి వైపు నిబ్బరంగా చూసి చెప్పమన్నట్లు తల ఊపారు. జాహ్నవి శూన్యంలోకి చూస్తూ చెప్పటం ప్రారంభించింది. ఆఫీస్ క్యాబ్ డ్రైవర్ నారాయణ ఎలా తనపై అఘాయిత్యం చేయాలని చూసింది. అప్పుడు అతని తల పగలగొట్టి తనెలా తప్పించుకొని సిటీ రోడ్డు వద్దకు వచ్చి స్పృహ తప్పింది. ఆ తరువాత ఎలా హాస్పిటల్కు చేర్చబడింది వివరించింది. ఆఫీస్లో ఇన్స్పెక్టర్ వచ్చి కలవటం, పెళ్లిచూపుల ముందు రోజే
ఇంట్లో చెప్పాలని ట్రై చేయడం, చివరికి నానమ్మకు మాత్రమే చెప్పటానికి వీలవటం, నానమ్మ ఇంట్లో మిగిలిన ఆడవాళ్లతో చెప్పడం, వాళ్లంతా అది సరదాగా తీసుకుని కొట్టిపారేసి తన మాటలను పట్టించుకోకపోవటం గురించి చెప్పింది. జాహ్నవి అంతవరకు చెప్పగానే ఆమె ఆ రాత్రి నారాయణ వల్ల అనుభవించిన నరకం వింటూ గుండెలు రగిలినా ఏమీ చేయలేని ఆసక్తతతో కోపం, అసహాయత కలిసి కన్నీరు నిండిన కళ్లతో చూస్తున్న జాహ్నవి తండ్రి, బాబాయిలు జరిగిన ఘోరం గురించి ఆడవారికి ముందుగానే తెలుసన్న విషయం వినగానే ఆశ్చర్యంగా కోపంగా చూశారు ఆడవాళ్లవైపు. ఇందిరమ్మతో సహా అంతా వాళ్ల కళ్లల్లోకి చూడలేక తలదించుకున్నారు. తులసి ఎలాగో ధైర్యం తెచ్చుకొని, ఓ సాధారణ కుటుంబంలోని అమ్మాయి, బొద్దింకను కూడా చంపేందుకు భయపడే అమ్మాయి, సడన్గా అది రేపు పెళ్లిచూపులనగా హడావిడిగా సిటీ నుండి వచ్చి, ఇదిగో నేనిలా హత్య చేశానని చెప్పేసి కమ్మగా నిద్రపోతే అది సరదాగా చెప్పిందనే అనుకుంటాం కదా. ఏదైనా దాచాలని, మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన మాత్రం మాకు లేదు వదినగారు, నిజంగా అంది దీనంగా ప్రసన్నవైపు చూస్తూ. ప్రసన్న సానుభూతిగా చూసి అర్థం చేసుకున్నాను అన్నట్లు తల ఊపింది. గిరిధర్ కూడా కరెక్టే అన్నట్లు తల పంకించాడు. అది గమనించిన జాహ్నవి కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. జాహ్నవి తిరిగి మొదలుపెట్టింది. పెళ్లిలో మా ఆఫీసు వాళ్ల ద్వారా నారాయణ హత్య గురించి తెలుసుకున్న అమ్మవాళ్లు నన్ను నిలదీశారు. నిజం తెలుసుకుని చాలా ఏడ్చారు, భయపడిపోయారు. నా భవిష్యత్తు గురించి ఆందోళన చెందారు. అప్పుడే పెళ్లైన తమ గారాల బిడ్డ గురించిన ఈ నిజం మా నాన్న, బాబాయిలు తెలుసుకుంటే ఏమైపోతారనని కుమిలిపోయారు. అందుకే నన్నీ విషయం ఎవరికీ చెప్పొద్దని ప్రాధేయపడ్డారు వాళ్ళు. ఇలా చెబుతూ చెబుతూ జాహ్నవి డొక్కలో నొప్పిగా అనిపించి సర్దుకొనేందుకు అటూ ఇటూ అనీజీగా కదలడం చూసి అందరికంటే ముందు జాహ్నవి వైపు పరిగెత్తింది ప్రసన్న. వంగి జాహ్నవిని పట్టుకునే క్రమంలో అప్పటికే నీటితో నిండిన ఆమె కళ్ల నుండి జారిన కన్నీటి బొట్లు జాహ్నవి పాదాలపై పడ్డాయి. అది గమనించిన జాహ్నవి ఠక్కున తలెత్తి ప్రసన్న కళ్లల్లోకి చూసింది. ప్రసన్న కళ్ల నిండా నీరు. చాలమ్మా, నిండు నెలల పిల్లవి, ఎప్పటి నుండి కూర్చున్నావో, వెళ్ళి పడుకో అంది బాధగా. జాహ్నవిపై జరిగిన ఘోరం, ఆ తరువాత ఆ ఇంటి ఆడవాళ్లంతా అనుభవించిన వేదన సాటి ఆడదానిగా ఆమె అర్థం చేసుకున్నదని జాహ్నవికి అనిపించింది. మనసు కాస్త ఉపశమించగా పర్వాలేదన్నట్లు చేయి ఎత్తి ఆపి, మీరు అర్థం చేసుకుంటే చాలత్తయ్యా, అది చాలు నాకు అంది జాహ్నవి. నీళ్లు ఇంకిన ఆమె కళ్లల్లో ఏ భావం కనిపించలేదు ప్రసన్నకు. గిరిధర్ తన కోడలివైపు జాలిగా చూశాడు. తన బిడ్డకు ఈ విషయం తెలిసి కోడలితో గొడవ పెట్టుకున్నాడా? ఎందుకో తన కొడుకంత నీచుడు అనుకోవడానికి తన మనసు అంగీకరించడం లేదు. ఇలా అతని మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. వీరిద్దరినీ గమనిస్తున్న ఇతర కుటుంబ సభ్యులకు గుండె కుదుటపడినట్లయింది. జాహ్నవి పక్కకు వచ్చి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని పక్కనే కూర్చుంది ఆమె అత్తగారు ప్రసన్న. జాహ్నవి కొనసాగించింది. అమ్మవాళ్లు ఎంత చెప్పినా నాకు ఈ నిజాన్ని నన్ను ప్రేమించే నా జీవన సహచరుని నుండి దాచడం సరైంది కాదనిపించింది. నా జీవితంలో జరిగిన ఆ ఘోరమైన సంఘటన గురించి మా దాంపత్య జీవితం మొదలుపెట్టే ముందే దేవేష్కి తెలియాలనుకున్నాను. తెలియచేశాను. విన్నాక దేవేష్ నన్నేమీ తప్పుపట్టలేదు. ఈ మాట చెప్పేటప్పుడు అతనికి తన పైకల ప్రేమ గుర్తొచ్చి చాలా రోజుల తర్వాత ఆమె కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. అందరి కళ్లల్లో ఆశ్చర్యం, ఆనందం. మరికి ఏ విషయం మీద మీ ఇద్దరి మధ్య ఇలా మాట్లాడుకోలేనంత గొడవలు జరిగాయి? అర్థం కానట్లు అడిగింది ఇందిరమ్మ. అందరూ అవును కదా అన్నట్లు సందేహంగా చూశారు ఆమె వైపు. మేమిద్దరం సంతోషంగా, హాయిగా ఓ చిన్న విషయంలో కూడా ఎటువంటి విభేదాలు లేకుండా రోజులు గడిపాం. ఇలా 2 నెలలు గడిచాయి. ఆ రోజు నాకు డౌటొచ్చి డాక్టర్ వద్దకెళ్లాను. నా అనుమానం నిజమైంది. నేను గర్భవతిని అని చెప్పారు డాక్టర్ గారు. అయితే మా పెళ్ళవగానే దేవేష్ మనకిప్పుడే పిల్లలు వద్దు అని చెప్పడంతో దేవేష్తో పాటు వెళ్లి ఆ డాక్టర్ గారి దగ్గరే లూప్ వేయించుకున్నాను. మరి ఇదెలా సాధ్యమైందిప్పుడు? అర్థం కాలేదు. అదే సందేహం వెలుబుచ్చాను డాక్టర్ ముందు. ఇన్ సమ్ రేర్ కేసెస్ ప్రికాషన్స్ ఇలా ఫెయిల్ అవుతూ ఉంటాయని చెప్పారు ఆవిడ. సరే, ఏదైతే ఏమిటి, ఇది భగవంతుని వరం, మా ప్రేమకు ప్రతిరూపం అనుకున్నాను. ఎప్పుడు దేవేష్ వస్తాడా, తనకి శుభవార్త ఎప్పుడు చెబుతానా అని ఎదురుచూస్తూ కూర్చున్నాను.
ఆ క్షణాలు గుర్తుకు రావడంతోనే ఆమె చెక్కిళ్లపై కన్నీరు ధారలు కట్టింది. ఆ రోజే అతనికి ఆఫీసులో ఆలస్యమైంది. ఎంతసేపు ఎదురుచూస్తున్నా రావటం లేదు. ఇంతలో అమ్మ ఫోన్ చేసింది. ఆనందం ఆపుకోలేక అమ్మకు ఈ శుభవార్త చెప్పాను. ఇంటిల్లిపాది ఒకరి తర్వాత ఒకరు నన్ను అభినందనలతో ముంచెత్తారు ఫోన్లోనే. ఆ తర్వాత ఆనందంగా అతని కోసం ఎదురుచూస్తున్నాను. ఆ సంఘటన కళ్ల ముందు కదలాడటంతో ఆపుకోలేని దుఃఖంతో 2 చేతులతో ముఖం దాచుకొని బోరుమని ఏడ్చింది జాహ్నవి. చూస్తున్న అందరి మనసులు భారమయ్యాయి. ఇదంతా వింటున్న పిల్లలు, జాహ్నవి అత్తగారు, ఇందిరమ్మతో సహా అక్కడున్న ఆడవాళ్లందరికీ కన్నీరు ఆగడం లేదు. అతను వచ్చాక నేను గర్భవతిని అన్న విషయం చెప్పాలని ఎదురుచూస్తున్న నాకు అతను విచారంగా రావటంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఏడుపుతో వస్తున్న ఎక్కిళ్ల మధ్య చెప్పడం కొనసాగించింది జాహ్నవి. అతను విదేశాలకు వెళ్లవలసి వస్తుందని, భార్యను తీసుకెళ్లేందుకు కంపెనీ పర్మిషన్ ఇవ్వడం లేదని, కాని నాకు దూరంగా వెళ్లడం తనకిష్టం లేదని చెప్పి బాధపడుతున్న అతనితో నేను గర్భవతిని కనుక ఎటూ రావడం కుదరదు కదా, బాధపడొద్దని చెప్పాను ఓదార్పుగా. ఓవైపు మాట్లాడుతున్నా మరోవైపు దుఃఖం అంతకంతకు పెద్దదవుతోంది ఆమెకు. దాంతో నడుము క్రింద భాగం నుండి మెడ వరకు భరించలేనంత నొప్పి తెరలు తెరలుగా రావటం మొదలయింది. ఎక్కువగా ఏడవడం వల్ల సరిగా కూర్చోలేక పొట్ట నడుము నుండి వస్తున్న నొప్పిని పంటి బిగువున దాచుకొని ఇబ్బంది పడుతున్నా దానిని ఏమాత్రం పట్టించుకోకుండా బాధను పంటి బిగువున భరిస్తూ చెప్పటం ప్రారంభించింది. ఆమెనలా చూస్తున్న అందరూ ఇక ఇప్పుడేమీ మాట్లాడవద్దంటూ విశ్రాంతి తీసుకోమంటూ ప్రాధేయపడుతున్నా నన్ను ఆపొద్దంటూ జాహ్నవి చెప్పటం కొనసాగించింది. నేను గర్భవతిని అన్న వినగానే దేవేష్ ఆశ్చర్యపోయాడు. గర్భం రాకుండా మేము తీసుకున్న ప్రికాషన్స్ ఫెయిల్ అయినట్లు డాక్టర్ చెప్పిన విషయాన్ని అతనితో నేను చెప్పే అవకాశం కూడా నాకు ఇవ్వకుండానే అబోర్షన్ చేయించుకో అన్నాడు కఠినంగా. ఎందుకు మా ప్రేమకు ప్రతిరూపాన్ని చంపమంటున్నాడో మొదట నాకు అర్థం కాలేదు. ఇంకా రూపం దిద్దుకొని పసికందుని నేను చంపలేను అన్నాను. చంపటం నీకు కష్టమేం కాదుగా అన్నాడతను. చెబుతూ దుఃఖాన్ని ఆపుకోలేక పెద్దగా ఏడ్చేసింది జాహ్నవి. వింటున్న పురుషోత్తం, సుందరం, రమణలు స్థానువులయ్యారు. నీరజ బావురుమంది. తాము ఏడుస్తూ ఓదార్పుగా నీరజ భుజం చుట్టూ చేతులు వేశారు తులసి, హైమ. మనవరాలి దుఃఖం చూస్తున్న ఇందిరమ్మ గుండె పిండేసినట్లయింది. ప్రసన్న ముఖంలో దుఃఖాన్ని మించిన కోపం కనిపించింది. గిరిధర్ ముఖం జేవురించింది. జాహ్నవి స్వరం దుఃఖంతో పూడుకుపోతున్నా అక్కడి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఎక్కిళ్ల మధ్య ఆమె గొంతు పెగుల్చుకుని చెప్పటం కొనసాగించింది. అంతకినని అతనన్న మాట నా గుండెను కోసేసినా, నాకు చాలా కష్టంగా అనిపించినా మౌనంగా ఉండిపోయాను. కాని ఎందుకు నా కడుపులోని బిడ్డను చంపాలో మాత్రం చెప్పమన్నాను. ఎందుకంటే ఇది ఆ నారాయణ బిడ్డ కాబట్టి అన్నాడు అతను. ఆ మాట చెబుతూనే గుండె లవిసేలా ఏడ్చింది జాహ్నవి. వింటున్న అందరూ పక్కనే పిడుగుపడ్డట్టు అతిరిపడి కనీసం ఆమెను ఓదార్చాలనే స్పృహ కూడా కోల్పోయి చేష్టలుడిగి శిలల్లా ఉండిపోయారు క్షణకాలం. అతనితో కలిసి ఇక బ్రతకడమన్నది అర్థంలేని పననుకున్నాను నేను. అతనితో కలిసి ఉండకూడదని నిర్ణయించుకున్నాను. మీ వద్దకొస్తే నేను ఎక్కడ బయటపడి ఈ విషయాలన్నీ చెప్పేస్తాను అని భయపడ్డాను. పెళ్ళైన 2 నెలలకే నా జీవితం ఇలా అయ్యిందని తెలిస్తే మీరంతా తట్టుకోలేరని ఇక్కడికి రాకుండా మీ అందరికీ అతని ప్రయాణం పేరు చెప్పి మేఘన ఫ్లాట్లో ఉండిపోయాను. అంతులేని దుఃఖం వల్ల ఆగకుండా వస్తున్న ఎక్కుళ్లను ఆపుకోలేక తెరలు తెరలుగా నడుము నుండి పొట్టపైకి పాకుతున్న నొప్పిని ఇక భరించలేక అమ్మా అంటూ జాహ్నవి వెనుకకు ఒరిగిపోయింది.